రెండవ దినవృత్తాంతాల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము. ఇశ్రాయేలు రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించును. హల్లెలూయా. ఇక్కడ చాలా చక్కటి మాట వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అక్కడికి వచ్చేసరికి ఆగాను అన్నమాట. ఎందుకు ఆగానంటే, సొలొమోను తన తొలి దినాలలో తన యొక్క విశ్వాస జీవితాన్ని చూస్తే ఎక్కడ కూడా మచ్చ అనేది లేకుండా ఉన్నాడనమాట. తన పరిశుద్ధత విషయంలో, భక్తి విషయంలో ఎక్కడ కూడా మనము వేలెత్తి చూపడానికి అవకాశం లేకుండా చాలా చక్కగా జీవించడానికి ఈ మాట నాకు అక్కడ ధ్యానం చేయాలన్నట్టుగా దేవుడు ఆపాడు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజు అయినటువంటి దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందస్సమున్న స్థలములు ప్రతిష్ఠితములు. దేవుని యొక్క మందస్సము ఉన్నటువంటి ఆ స్థలము, దేవుడు ఉన్నటువంటి ఆ స్థలము, ఆ దరిదాపుల్లోనికి వెళ్ళడానికి కూడా భయపడే విధముగా ఆ యొక్క స్థలములో నేను కానీ నా భార్య కానీ నివాసము చేయకూడదు. ఇక్కడ అపవిత్రమైన సంబంధమైన వాటిని ఏటిని కూడా నేను చేయడానికి వీల్లేదని చెప్పేసి ఆ స్థలాన్ని ఎంతో పరిశుద్ధమైన దానిగా ఎంచి ఏం చేశాడంటే తన భార్యతో కాపురం ఉండటానికి అక్కడ ఇష్టపడలా. ఆ భార్య కొరకు ఒక నగరాన్ని కట్టించి అక్కడికి తను తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే దేవునికి సన్నిధికి, దేవుడు ఉన్నటువంటి ఆ స్థలమునకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వగలిగాడనమాట. మనం ఎప్పుడు ఆశీర్వదింపబడతామంటే, ఎప్పుడు దేవుని యొక్క దృష్టి మనపై పడుతుందంటే, దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఇది దేవుని యొక్క సన్నిధి, నేను దేవుని మందిరంలో ఉన్నాను, దేవుడు నా ముందర ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అని ఎప్పుడైతే మనము ఆ భయాన్ని కలిగి, ఆ భక్తిని కలిగి మనము జీవించడానికి ఇష్టపడతామో అప్పుడు దేవుని యొక్క దృష్టి మనపై పడతారు. ఓరకనే సొలొమోను ప్రార్థన చేస్తే దేవుని యొక్క సన్నిధి ఆకాశం నుంచి కిందకి దిగిరాలా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడంటే ఆ వ్యక్తి దేవునికి ఇచ్చే ప్రాధాన్యత అలా ఉందని. సొలొమోను దేవుని యొక్క సన్నిధికి, దేవుడు ఉన్నటువంటి ఆ స్థలమునకు, దేవుని మందస్సు ఉన్నటువంటి ఆ స్థలమునకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఆ స్థలాన్ని ఏమంటున్నాడన్నమాట, ప్రతిష్ఠితమైనది. ఈ ప్రతిష్ఠితమైనటువంటి దానిలో ఎవరు కూడా ఇష్టానుసారంగా ప్రవేశించకూడదు, ఇక్కడ ఎవరు కూడా ఇష్టానుసారమైన కార్యములు చేయకూడదని చెప్పేసి ఆ స్థలాన్ని హోలీ ప్లేస్గా తను ఎంచి, పరిశుద్ధమైనదిగా ఎంచి, ఇటువంటి మచ్చ లేనటువంటి స్థలముగా ఎంచి ఆ స్థలములో తన భార్యతో ఉండటానికి ఇష్టపడుకోకుండా తన కొరకు వేరొక నగరును కట్టి అక్కడికి తీసుకుని వెళ్ళడం జరిగింది. మనము పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి యాజకులుగా పిలువబడినటువంటి వారు చాలామంది పరిశుద్ధంగా ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ మనం కొంతమందిని చూసినట్లయితే దేవుని సన్నిధికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకోకుండా, అది ప్రతిష్ఠితమని తెలిసి కూడా అక్కడ అపరిశుద్ధమైనటువంటి కార్యాలు చేసినటువంటి వారు ఉన్నారు. ఏలి యొక్క కుమారులు మనం చూస్తున్నట్లయితే దేవుని సన్నిధిలో యాజకులు, దేవుని సన్నిధిలో యాజకులు. దేవుని సన్నిధి ఎంతో పవిత్రమైనది. అక్కడికి మనం ఎలా పడితే అలా వస్తే దేవుడు ఒప్పుకోడు అసలు. అయితే వారికి ఇచ్చినటువంటి యాజక ధర్మాన్ని మరచి ఇష్టానుసారమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. ఎలాంటి కార్యాలంటే అపవిత్రమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలే. ఒకే రోజున
ఏలి కుమారులు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోయారంటే దేవుని సన్నిధికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వలే. అది ప్రతిష్ఠితమని తెలిసి కూడా, అది పరిశుద్ధమైనటువంటి స్థలం అని తెలిసి కూడా అక్కడ ఆ స్థలమును అపరిశుద్ధపరిచే కార్యాలు చేసుకుంటూ వచ్చాను. దేవుడు దానిని బట్టి సహించుకోలేదు. నిర్గమకాండంలో చెప్తాడు ఏమనంటే 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చెప్తారా. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింద చూచెదను అనుకొని దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని పలికెను. మోషే ఆ మండుచున్న పొద ఎందుకు కాలిపోలేదు, చాలా విచిత్రంగా ఉంది అని చెప్పేసి దాన్ని చూడడానికి నార్మల్గా వెళ్తూ ఉన్నాడు. నార్మల్గా వెళ్తున్నప్పుడు దేవుడు యెహోవా అతన్ని చూసి మాట్లాడుతున్నటువంటి మాట, మోషే, ఈ స్థలము పరిశుద్ధమైనది. ఈ స్థలము పరిశుద్ధమైనది కనుక ఈ పరిశుద్ధమైనటువంటి స్థలములో నువ్వు నీ ఇష్టానుసారంగా రావడానికి వీల్లేదు. నీ కాళ్ళకున్నటువంటి చెప్పుల వారును విడిచిపెట్టిరా. దేవుడు ఉన్నటువంటి స్థలానికి మోషేను దేవుడు ఏం చెప్తున్నాడు అన్నమాట, చెప్పులు విడిచిపెట్టిరా అంటున్నాడు. మరి అలాంటిది ఏలీ కుమారులు ఇష్టానుసారంగా చేస్తే దేవుడు ఎక్కడ సహించుకుంటాడు? ఎప్పుడైనా దేవుడు కొద్ది కాలము మనకి సమయం ఇస్తున్నాడంటే అది గ్రేస్ పీరియడ్ అన్నమాట. ఈ గ్రేస్ పీరియడ్లో మనము మన తప్పిదాన్ని సరి చేసుకుని పశ్చాత్తాపడి మరలా దేవుని యొద్దకు రావాలని దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట, కొంతకాలాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. ఈ కాలాన్ని ఇచ్చినప్పుడు మనం అదే అనువుగా చేసుకుని మనం ఇంకనూ అదే పాపాన్ని కొనసాగిస్తే కనుక సామెతలకు మాట అంటాడు ఏమనంటే, ఎన్నిసార్లు గద్దించినను లోబడినటువంటి వాడంట మరీ తిరిగి లేకుండా హఠాత్తుగా మరణిస్తాడని చెప్పి దేనికి వాక్యం చేస్తుంది. దేవుడు ఉన్నటువంటి స్థలము ప్రతిష్ఠితం, అది పరిశుద్ధమైన. అందుకే ఒక చోట అంటాడు ఏమనంటే, ప్రసంగిలో 5వ అధ్యాయంలో 1వ వచనంలో, నీవు దేవుని మందిరమునకు వెళ్ళిపోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. జ్ఞాని అటువంటి సొలొమోను చెప్తున్నాడు ఇక్కడ, తనకి వచ్చినటువంటి అనుభవాన్ని బట్టి చెప్తున్నాడు. ఏమనంటే, నేను ఒకప్పుడు దేవుని యొక్క మందస్సు ఉన్నటువంటి స్థలము చాలా పవిత్రమైనదిగా ప్రతిష్ఠితముగా నేను ఎంచి ఆ స్థలములో నా యొక్క సొంత భార్యతో నేను కాపురం ఉండటానికి ఇష్టపడలే. కానీ అదే స్త్రీల చేత నేను త్రిప్పివేయబడిన తర్వాత ఆ మందిరాన్ని, ఆ స్థలములను, ఆ పర్వతాన్ని అపవిత్రపరిచే విధంగా వారి ఆలోచనలకు తగినట్లుగా నేను బలిపీఠాలు కట్టి ఇతర అన్య దేవతలకు బలిపీఠాలను అర్పించాను అని చెప్పి తప్పు తెలుసుకున్నటువంటి వ్యక్తి మరొకసారి ఏం చెప్తున్నాడంటే, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ ఊహలు ఎలా ఉంటున్నాయో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. మనుషులు ముఖ రూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడన్నమాట, మన హృదయ అంతరంగాన్ని చూస్తాడు ఆయన. మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన అంట ఒక మాట రూపకంగా బయటికి రాకమునిపి దాన్ని ఎరిగినటువంటి వాడు అంట ఆయన. అంటే మన యొక్క హృదయంలో వేటి చేత నింపబడి ఉన్నవో వాటినన్నిటినీ కూడా ఎరిగినటువంటి వాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉన్నటువంటి స్థలము, దేవుని మందస్సము ఉన్నటువంటి స్థలము ఏంటనమాట,
ప్రతిష్ఠితము, అది పరిశుద్ధమైనది. దానిని అపవిత్రపరిచే విధంగా మనము ఏమీ కూడా చేయడానికి వీల్లేదన్నమాట. హల్లెలూయా. దేవుని సన్నిధి మాత్రమేనా అంటే ఇక్కడ ఏవేవి ప్రతిష్ఠితంలో, ఏవేవి పరిశుద్ధముగా ఉండాలో దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందో కొన్నిటిని గురించి మనము మాట్లాడుకున్నాక మనకి ఫైనల్గా అర్థమవుతుంది అన్నమాట. లేవీకాండము 27వ అధ్యాయము 9వ వచనము. యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతి దానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలంట. దేవుని సన్నిధానమునకు తీసుకుని వచ్చే ఏ అర్పణైనా కూడా అది జంతువుని తీసుకొస్తారా, లేకపోతే ఏదైనా ఎగిరే వాటిని పావురమునో, లేకపోతే గువ్వనో, లేకపోతే ఇంకా వేటిని తీసుకుని వచ్చినా కూడా అవి దేవునికి అన్నప్పుడు చాలా శ్రేష్టమైనది ఉండాలి. ఎలా ఉండాలి? శ్రేష్టమే ఉన్నది. ఒక పశువుని దేవునికి ఇవ్వాలని చెప్పేసి అది పుట్టినప్పుడు ఎవరైతే ఎంచుతారో దాన్ని చాలా జాగ్రత్తగా పెంచాలన్నమాట. రెడ్ ఐఫర్ లాగా, ఎర్రని పెయ్యిలాగా. దేవునికి ఇచ్చేది గుడ్డిది ఉండకూడదు, కుంటిదే ఉండకూడదు, బొల్లు మచ్చలు అలాంటివి ఏవి ఉండకూడదు, నీకు నచ్చనిదే ఉండకూడదు, నీకు నచ్చినదే ఉండాలి. నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో దానిని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడాలి. కయ్యేను ఏబీలో అర్పణ అర్పించినప్పుడు కయ్యేను తన కంటికి నచ్చింది తెచ్చాడా, కంటికి నచ్చనిది తెచ్చాడు. హేబేలు కంటికి నచ్చినది తెచ్చాడు. బాగా క్రొవ్విన వాటిని, ఎటువంటి లోపము లేనటువంటి వాటిని, బలిసిన వాటిని ఏం చేశాడనమాట, దేవునికి తీసుకుని వచ్చి బలి అర్పణ అర్పించారు. దేవుని యొక్క సన్నిధానమునకు తీసుకుని వచ్చే అర్పణ దేవునికి ప్రతిష్ఠితమని ఎంచాలను. ఏ అర్పణ అయినా కూడా నువ్వు ఎంత ఇచ్చావని చెప్పేసి దేవుడు చూడగానే ఎలాంటి హృదయంతో నువ్వు ఇచ్చావనేది దేవుడు ఎంచుతాడనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక రోజున ఆ సినగోగులో, దేవాలయంలో ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది వచ్చి అక్కడ వారి కలిగిన కొలది దేవుని సన్నిధిలో అర్పణ అర్పిస్తున్నప్పుడు ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేసేళ్ళింది. అప్పుడు సంఘం అంతటితో కూడా ఆయన చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఇప్పటి వరకు అర్పించిన వాళ్ళందరికంటే కూడా ఈమె ఎక్కువ వేసిందని చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఆశ్చర్యం వేసింది. ఏంటి, ఆమె దగ్గర ఏముంది వేయడానికి? వేసింది 2 కాసులు అయితే ఈయనేంటి ఇలా చెప్తున్నాడు? వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర 100 రూపాయలు అంటే తీసుకుని వచ్చి 10 రూపాయలు వేస్తుండే వచ్చేమో, కానీ ఆమె దగ్గర ఉన్నది ఏముందనమాట, 2 కాసులు. తన జీవితం అంతా కూడా ఏం చేసిందనమాట, వేసి మరలా దేని మీద ఆధారపడింది అనమాట, దేవుని మీద ఆధారపడింది. అంటే దేవుని యొక్క సన్నిధానమునకు మనం ఎలా వస్తున్నామో, ఏం తీసుకుని వస్తున్నామో, ఎలాంటి హృదయంతో తీసుకుని వస్తున్నామో ఎవరు చూస్తారనమాట, దేవుడు చూస్తాడు. దేవునికి అర్పించేది కూడా ప్రతిష్ఠితమని మనం తెలుసుకోవాలి. అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. మనకి నచ్చిన దాన్ని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అర్పణగా వేయకూడదు. కొన్నిసార్లు నాకు భలే ఆశ్చర్యంగా ఉంటుంది, చిరిగిపోయిన నలిగిపోయిన 10 రూపాయలు వేస్తారు కొంతమంది. అది ఇలాగంటే చిరిగిపోద్ది. అంటే నచ్చనిది తీసుకుని వచ్చి నలిపి మరీ వేస్తాం. నలిపి మరీ వేయడం కాదు, దేవునికి ఇచ్చేది, దేవుని యాజకుడికి ఇచ్చేది శ్రేష్టమైనది ఇస్తున్నా. నేను దేవుని యాజకులకి ఇచ్చేది కొత్త నోట్లన్నీ తీసి పక్కన పెడతాను. నేను ఎంచేటప్పుడే దాన్ని రౌండ్ ఫిగర్ చేస్తాను. ఒకవేళ 18,000 వచ్చిందనుకో 1,800 తీయాలి, కానీ నేను ఎంత వేస్తాను 2,000 వేస్తాను. ఏదైనా రౌండ్ ఫిగర్ చేస్తాను అన్నమాట. ఒకరికి ఇచ్చేదైనా కూడా అంటే ఆ కొంచెంలో మనం కక్కుర్తిపడి దాచుకుంటే ఇంకో వచ్చేది ఆగిపోతుంది. అదేనా, ఆ 200 కూడా వేసేసావు అనుకో 2,000 వస్తుంది. నాకు అలాగే వస్తాయి. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి.
దేవునికి ఇచ్చే కాడ మనము శ్రేష్టమైనది మనం ఎప్పుడైతే మొట్టమొదటిగా విత్తుతామో మన జీవితంలో ఎప్పటికీ కూడా కొరత అనేది రాదు. శ్రేష్టమైనది తీసి దేవుని సందరి విత్తినటువంటి వ్యక్తికి జీవితాంతము కూడా ఏ లోటు లేకుండా, వాడికి ఉద్యోగం ఉండని లేకపోని, వ్యాపారం సాగకపోని, ప్రతినిత్యము వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావాల్సిన ఈవులన్నిటినీ కూడా దేవుడు ఏదో ఒక రూపాన్న వారికి ఏం చేస్తుంటాడు అన్నమాట, అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక్కడ దేవునికి అర్పించేవన్నీ కూడా ప్రతిష్ఠితమని చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 12:26 చెప్తాడు, నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మృక్కుబళ్లను మాత్రమును యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు నీవు తీసుకుని పోవాలి. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే దేవుని సన్నిధి ప్రతిష్ఠితము, దేవుని సన్నిధిలో అర్పించేవి ప్రతిష్ఠితము. అలాగే ఏ అర్పణ అయితే యాజకుని చేతికిస్తున్నావో ఆ యాజకుడు ధరించే వస్త్రములు కూడా ఏమై ఉండాలన్నమాట, ప్రతిష్ఠితములు అవ్వాలి. యాజకుడు ధరించే వస్త్రములు సైతం కూడా ప్రతిష్ఠితములై ఉండాలి. ఆ మాటను చెప్తాడు నిర్గమకాండంలో 8వ అధ్యాయము మొదటి 2 మాటలు చదివితే మనకు అర్థమవుతుంది. మరియు యాజకత్వము చీటకై నీ సహోదరుడిని అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులను నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలులో ఉండి నీ ఎద్దుకు పిలిపింపము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుని అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను. ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను. ఇక్కడ నిలబడే యాజకుడు మొట్టమొదటిగా దేన్ని ధరించాలన్నమాట, ప్రతిష్ఠింపబడినటువంటి వస్త్రములను ధరించాలి. అంటే ఈ వస్త్రము దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ వస్త్రము దేనికి సాదృశ్యంగా ఉంది? దాన్ని ధరించినటువంటి యాజకుడు వస్త్రాన్ని కాదు, ఈ వస్త్రంలో చాలా చాలా ఇమిడి ఉన్నాయన్నమాట. వీటిని అన్నిటినీ కూడా తను పాటిస్తూ తన జీవితంలో అన్వయించుకుంటూ దేవుని సన్నిధిలో నిలబడాలి. అందులో ఏ లోపం అన్నా కూడా దేవుడు క్షమించడనమాట. అక్కడే మనోడికి ఏమవుతుందన్నమాట, మరణిస్తాడు. అక్కడే మరణిస్తాడు. ఏ లోపముతో దేవునికి సన్నిధిలో యాజకత్వాన్ని చేయడానికి వచ్చినా కూడా దేవుడు క్షమించడనమాట. ఇది భౌతికంగా కనబడే వస్త్రమే కావచ్చు, కానీ ఆ వస్త్రంలో చాలా వాటిని దేవుడు ఇమిడ్చి వారికి ప్రతిష్ఠించడం జరిగిందనమాట. అందుకే దానిపైన ఎపోదని ఇంకా రకరకాల వాటిని దేవుడు అమర్చి ఆ వస్త్రాన్ని ధరింపచేసి వారి నడుమునకు ఒక త్రాడును, ఆ త్రాడుకి చిన్న చిన్న బెల్ట్స్ని, వీటిని అన్నిటినీ పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే వీటి అన్నిటికీ కూడా ఒక రీజన్ ఉంది. అయితే వాక్యానుసారంగా కొన్నిటిని చూద్దాం. 132 దావీదు కీర్తన 9వ వచనంలో చెప్తాడు, నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేదురుగాక. యాజకులు దేని ధరిస్తారంట? దేని ధరించాలి? నీతిని. క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి మనం ఎవరిని ధరిస్తున్నాం? క్రీస్తుని ధరిస్తున్నాం. క్రీస్తు ఏమై ఉన్నాడన్నమాట? ఏమై ఉన్నాడు? ఇదిగో నీ రాజు, ఇదిగో నీ రాజు. చెప్పాలా? ఇదిగో నీ రాజు నీతిపరుడును. జకర్యా 9:9 చదవండి ఒకసారి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నీ రాజు ఎలాంటి వాడని చెప్తున్నాడు? అక్కడ నీతిపరుడు, రక్షకుడు, దీనుడై, ఇంకా యేసు ప్రభులు చాలా ఇమిడి ఉన్నాయి. ఆ యేసు ప్రభుని
మనం ఏం చేయాలన్నమాట? ధరించాలన్నమాట. యాజకుడు పాత నిబంధన కాలంలో వస్త్రాన్ని ప్రతిష్ఠించమన్నాడంటే అక్కడ 12 గోత్రాలకు సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ అంతా కూడా తను ఏం చేయాలన్నమాట? ధరించినటువంటి వాడే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. ఇక్కడ చెప్తున్నటువంటి నాకు మాత్రమే కాదు కానీ అందరము కూడా ఎవరిని ధరించాలన్నమాట? క్రీస్తుని ధరించాలి. క్రీస్తు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని ధరించాలి. క్రీస్తుకు కలిగి ఉన్నటువంటి దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించాలి. క్రీస్తుకు కలిగినటువంటి నీతివంతుడని ఆయన, మరి ఆయనలో ఎలాంటి లోపం లేదని చెప్పేసి ఆయన గురించి ఎలాంటి సాక్ష్యం అయితే ఉందో అలాంటి నీతివంతులుగా మనం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయనను ధరించినప్పుడు మన నీతివంతులుగానే ఉండాలి. మనకి ఇంకా అవినీతితో సంబంధం అనేది ఉండకూడదు అన్నమాట. క్రీస్తుకి బెలయాలితో సంబంధం ఉంటుందా? ఉండదు కదా. అలాగే మనకి కూడా మరి ఈ లోకస్తుల వలె లోకంలో ఉన్నటువంటి ఆచారాలతోటి, లోకస్తులు చేస్తున్నటువంటి క్రియలతోటి మనకి సంబంధం లేనటువంటి వారముగా మనం జీవించాలి. ఇక్కడ ఆ ప్రతిష్ఠిత వస్త్రంలో ఇవన్నిటినీ కూడా ఇంక్లూడ్ చేసి, అంటే ఇమిడ్చి ఆ వస్త్రాలను ఎవరికి ఇవ్వాలన్నమాట? యాజకుడికి ఇవ్వాలి. 132 దావీదుకి ఎత్తిన 16 వచనం చదవనప్పుడు, దాని యాజకులకు ఆ రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేసేద్దరు. ఇక్కడ వస్త్రములు ఎన్ని ఉన్నాయన్నమాట? నీతి వస్త్రము, రక్షణ వస్త్రము. ఇంకా మనం చూసినట్లయితే మనకి 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 41వ మాట, నా దేవా యెహోవా బలమునకు ఆధారమగు నీ మందస్సమును దృష్టించలేము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా నీ యాజకులను రక్షణ ధరించుకుందురుగాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక అని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రక్షణను మనము వస్త్రముగా ధరించాలి, నీతిని వస్త్రముగా ధరించాలి. ఎఫెసీయులకు రాస్తూ చెప్తాడు 6వ అధ్యాయం 14వ వచనం, యాలనగా మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకొని నీతి అను మాయమర్పును తొడుక్కొనడని చెప్తాడు. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం చెప్తాడు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనడి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించువడంట. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు ఏమనంటే, మనము పగటి వారమే ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకున్నాం. అంటే ఇవన్నీ కూడా ధరించినటువంటి వారమై దేవుని సన్నిధిలో యాజకత్వం చేయాలి. యాజకులకు ఇదివరకు దినాల్లో చాలా ట్రైనింగ్ ఉండేది. వాళ్ళకి మామూలు ట్రైనింగ్ ఇచ్చేసి దేవుని యొక్క మందిరంలోనికి పంపేవారు కాదు. 20 సంవత్సరాలు పైబడిన తర్వాత దేవుని యొక్క పిలుపు మేరకు వారిని ప్రతిష్ఠించినటువంటి రోజు నుంచి కూడా వారికి చాలా నియమ నిబంధనలు ఉంటాయన్నమాట. వారి ధరించే వాటి కానించి, తినే వాటి కానించి, వారి సమర్పణ జీవితం, వీటిని అన్నిటినీ కూడా చూసిన తర్వాతనే పరిశుద్ధమైన స్థలంలో వారికి ప్రవేశించడానికి, వారిని ప్రతిష్ఠించడానికి వారికి అర్హత ఉంటేనే వారిని ప్రతిష్ఠిస్తారు. మెయిన్ లైన్ చర్చెస్లో బిషప్లు కావచ్చు, ఆర్చ్ బిషప్లు కావచ్చు, ఈ చర్చ్ ఫాదర్స్ కావచ్చు, వీరికి అందరికీ కూడా ట్రైనింగ్ ఎంత ఉంటుందో తెలుసా? ఎన్ని సంవత్సరాలు ఉంటుందో? ఓ చర్చ్ ఫాదర్కి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా? ఇంకా ఎక్కువ అండి, మోర్ దెన్ 10 years వాళ్ళకి. అప్పుడు కానీ వాళ్ళకి ఏమవరన్నమాట చర్చ్ ఫాదర్ గారు. అంటే అన్ని సంవత్సరాలు వారు ట్రైనింగ్ తీసుకుంటే ఫాదర్. ఇక్కడ యాజకులు ఎలా పడితే అలాగా దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వం చేయడానికి లేదు. దేవుని సన్నిధిలో యాజకత్వం చేయాలంటే అతనికి అర్హత ఉండాలి. ఏంటి అర్హత అంటే అతడు అహరోను సంతతి వాడే ఉండాలి. అహరోను సంతతిలో అందరికీ రాదది.
అక్కడ మరలా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మారిపోతుంది. అది కూడా పాస్ అయితే దాన్ని పరీక్షించిన తర్వాత ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల యొక్క రెస్పాన్సిబిలిటీ నాయన నీ మీద ఉందని, యాజకత్వం మీద ఉంది అని చెప్పి దాన్ని ఒక సింబాలిక్గా తన దేహం పైన ఒక వస్త్రముగా ఏం చేస్తారన్నమాట, ప్రతిష్ఠించినటువంటి వస్త్రాన్ని తనకి తొడుగుతారన్నమాట. లేకపోతే లేదు. 4వదిగా మనం చూసినట్లయితే దేవుని సన్నిధి ప్రతిష్ఠితములు, 2 దేవుని సన్నిధికి తీసుకుని వచ్చేవి ప్రతిష్ఠితములు, 3వది దేవుని యాజకుడు ధరించే వస్త్రములు ప్రతిష్ఠితములు. మీరు గుర్తుపెట్టుకోవాలి. 4వది ఏంటంటే యాజకుడు ప్రతిష్ఠితుడు అవ్వాలి. హల్లెలూయా. ఇర్గమాకాండం 40:13 చెప్తాడు, అహరోను నాకు యాజకుడు అన్నట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రమును ధరింపచేసి అతని అభిషేకం చేసి అతన్ని ప్రతిష్ఠింపవలను. తన్ని అభిషేకించి ప్రతిష్ఠించాలన్నమాట. ఈ ప్రతిష్ఠించడానికి ప్రతిష్ఠిత వస్త్రము అతనికి ఏం చేయాలన్నమాట, తొడగాలి. మళ్ళీ అభిషేకించేటప్పుడు చూడండి, చాలామంది డ్రెస్సింగ్ స్టైల్ అంతా మారిపోతూ ఉంటుంది అన్నమాట. అవునా కదా? మారదా? అంగీ తెచ్చి తొడిగి కొంతమందికి ఆ పైన ఒక షాల్ లాంటిది, ఆ కలర్ మారుతూ ఉంటాయి. కొంతమంది పింక్ కలర్, కొంతమంది రెడ్ కలరు, ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. అతడు ప్రతిష్ఠితుడు అవ్వాలంటే ప్రతిష్ఠిత వస్త్రము తీసుకుని వచ్చి తనకి ఏం చేయాలన్నమాట, తొడిగి తన్ని నూనె పోసి అభిషేకించాలి. అప్పుడు కానీ తను దేవుని యొక్క మందిరములో యాజకత్వం చేయడానికి అర్హత రాదనమాట. 1 యోహాను చదువుదాం, 2:20. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనక సమస్తమును ఎరుగదురు. ఇక్కడ చాలా సింప్లిఫై చేస్తారు క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలో ఒక యాజకుడిని సిద్ధం చేయాలంటే యాజకుడి గురించి మనకి ఎంతో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనకు ఉంది. అక్కడ ఎలాంటిదంటే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధమైనటువంటి స్థలంలో పరిచర్య చేయాలంటే ఎవరు పెడితే వారికి లేదు. ఎవరికి ఉందనమాట, అహరోను వంశస్థులకు ఉంది. అహరోను వంశస్థుల్లో కూడా అందరికీ లేదు. ఎవరైతే తమను తాము ప్రతిష్ఠించుకోవడానికి, పరిశుద్ధులుగా ఉండటానికి ఎవరైతే సమర్పణ కలిగి జీవిస్తారో వారిని దేవుడు ఏం చేసుకుంటున్నాడు అన్నమాట, యాజక వస్త్రములో ప్రతిష్ఠిత వస్త్రముల చేత వారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ప్రతిష్ఠించిన తర్వాత తను అతడు సమర్పించుకున్న తర్వాత అభిషేకం చేసిన తర్వాత కానీ తనకి ఏం రాదనమాట, యాజకత్వం చేయడానికి అర్హత రాదు. అయితే క్రొత్త నిబంధనలో మనకి ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ ఏది లేదనమాట. డైరెక్ట్గా యాజకుడు అవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృప అన్నమాట. ఇక్కడ ఆయన విశ్వాసం ఉండి ఆయన నడవాలనే ఒక ఉద్దేశం కలిగి నన్ను పవిత్రపరిచయ, నన్ను నీ యొక్క యాజక వంశంలోనికి చేర్చుకున్నాయా అని చెప్పేసి మనం అడిగితే డైరెక్ట్గా ఎవరు అభిషేకిస్తారన్నమాట, దేవుడే అభిషేకిస్తారన్నమాట. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలను అభిషేకించి మనకు సమస్తమును కూడా ఏం చేస్తాడన్నమాట, ఆయన బోధిస్తాడన్నమాట. సమస్తమును బోధిస్తాడు. ఈ సమస్తములో నీతిని గురించి, రక్షణ గురించి, పరిశుద్ధత గురించి, ఇంకా దేవునికి సువార్తను ఎలా ప్రకటించాలి, వీటన్నిటిని గురించి ఆయన ఏం చేస్తూ ఉంటాడు అన్నమాట, మనకి బోధిస్తూ ఉంటాడు అన్నమాట. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పింది, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ అంటాడు. పరిశుద్ధాత్మ అభిషేకము మనకందరికీ కూడా కావాలి. అప్పుడే మనము సర్వసత్యములోనికి నడిపింపబడతాం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు అంటాడు.
మొదటి యోహాను 2:27 చెప్తాడు, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడన మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనతో మీరు నిలుచుచున్నారు. ఇక్కడ ఆ ఆత్మ అభిషేకము మనలో నిలిచుంటే ఎవడనూ కూడా మనకి బోధింప అక్కర్లేదంట. ఆయనే మనకు బోధిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణం అయిపోయేటప్పుడు మీరు ఈ యొక్క ఆత్మను పొందుకునేంత వరకు కూడా మీరు ఎక్కడికి పోదని చెప్తాడు ఆయన. చాలా స్ట్రిక్ట్గా చెప్తాడు ఆయన. ఎందుకు చెప్పాడంటే ఆయన వస్తే ఆయన మీకు బోధిస్తాడు. ఎక్కడి నుంచి బోధిస్తాడంటే నా వాటిలో నుంచే బోధిస్తాడు. ఏదైతే బోధించానో ఆ వాటినే బోధిస్తాడు, వేరుగా కొత్తవి బోధించడు అని చాలా క్లియర్గా అక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. హల్లెలూయా. వస్త్రం ఎలాంటిదో దేవుని ధరించటము అలాంటిదన్నమాట. క్రీస్తుని ధరించటం అలాంటిది. అక్కడ సింబాలిక్గా కనిపిస్తుంది, ఇక్కడ రియాలిటీగా కనిపిస్తుంది అన్నమాట. అక్కడ షాడోగా కనిపిస్తే ఇక్కడ మనకి రియల్గా కనిపిస్తుంది అన్నమాట. అదే తేడా, అంతే. పాత నిబంధన గ్రంథంలో యాజకుడు ధరించినటువంటి వస్త్రంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి క్రీస్తుని ధరించినటువంటి మనలో ఆయన ఉండి ఆయన మనకి ఏం చేస్తూ ఉంటాడన్నమాట, సమయానుకూలంగా బోధిస్తూ ఉంటాడన్నమాట. ఆయన బోధించి మనలను నడిపిస్తాడు, అంతే తేడా. హల్లెలూయా. లేవీయులకు రాసినటువంటి గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 మాటలు చదువుదామా. మరియు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనే ఉన్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని మందిరంలో యాజకత్వం చేసే యాజకుడు ధరించే వస్త్రములు, యాజకుని చేతికి మనం ఇచ్చే అర్పణ అన్నీ కూడా ఏమవ్వాలన్నమాట, పరిశుద్ధమై ఉండాలి. అలాగనే తీసుకుని వస్తున్నటువంటి మనం కూడా ఎలాగుండాలన్నమాట, పరిశుద్ధంగా. నీవు నేను కూడా ప్రతిష్ఠితులమే అనే విషయాన్ని మనము గ్రహించాలి. నీవు నేను కూడా పరిశుద్ధులమే అనే విషయాన్ని గ్రహించాలి. నీవు నేను కూడా ఎటువంటి లోపము లేనటువంటి వారుగా ఉండటానికి పిలువబడ్డాము అనే విషయాన్ని మనము గ్రహించాలన్నమాట. దేవుని సన్నిధికి మనం 1 కేజీ బంగారం తీసుకుని వచ్చి ఇచ్చి మన పాపాలని, దేవా నువ్వు క్షమిస్తున్నావు, నన్ను ఆశీర్వదిస్తున్నావు అని చెప్పేసి ఎవరైనా గుడ్డిగా ఇచ్చేసి వెళ్ళగలరా? 100% నమ్మకంతో. అది ఎక్కడైనా బయట జరిగితేమో కానీ చర్చిలో జరగదు. దేవుడు చూసేది ఏంటంటే మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయంలో ఎలాంటి ఆలోచన చేత నింపబడి దేవుని మందిరానికి వచ్చామో చూస్తానమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుని సన్నిధానమునకు ఒక అర్పణ తీసుకుని వచ్చినప్పుడు నువ్వు ఒకవేళ నీ సహోదరుని పైన కోపము కలిగి ఉన్నా, నీ సహోదరునికి నీకు మధ్య సమాధానం లేకపోయినా, నీ అర్పణ మొట్టమొదటిగా అక్కడ పెట్టేసి సమాధానపడి అప్పుడు వచ్చి అంటే దేవునికి ఉద్దేశం ఏంటి? నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడే నువ్వు అన్నీ సరి చేసుకుని రావడం అనేది అలవాటు చేసుకోవాలి. వచ్చి అప్పుడు అర్పిస్తే అప్పుడు ఏం చేస్తాడన్నమాట, ఆయన తీసుకుంటాడు. అదే మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 5:23-24 మాటలు. కావున నీ బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపీఠం ఎదుటనే
నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించమని చెప్తున్నాడు. అర్పించే చేతులే కాదు, అర్పించే మనిషి కూడా ముఖ్యం. అంటే దేవుని సన్నిధి ప్రతిష్ఠితము, పరిశుద్ధము. దేవుని సన్నిధిలో పరిసరి చేసే యాజకుడు పరిశుద్ధుడై ప్రతిష్ఠితుడుగా ఉండాలి. యాజకుడు ధరించిన వస్త్రములు ప్రతిష్ఠితములు. యాజకుని చేతిలో ఉన్నటువంటి అర్పణ ప్రతిష్ఠితము. ఆ యాజకుని చేతికి ఇవ్వడానికి, అర్పించడానికి వచ్చినటువంటి వ్యక్తి కూడా ఏమవ్వాలన్నమాట? ప్రతిష్ఠితుడుగా, పవిత్రుడుగా ఉండాలి. అంటే మనలో ఎలాంటి లోపము లేనటువంటి వారంగా వచ్చి మనము అర్పించాలి. లోపము కలిగినటువంటి అర్పణను దేవుడు అంగీకరించడు. కయ్యను లోపముతో అంగీకరించాడో అర్పణ అంగీకరింపబడాలి. హేబేలు లోపము లేకుండా అర్పించాడో ఆ అర్పణ అంగీకరింపబడింది అనమాట. హల్లెలూయా. 6 చదివి మనం ముగించాం. నేను బలిని కోరను కానీ కనికరమని కోరుచున్నాను. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను బలిని కోరను కానీ. దేని కోరుతున్నాడు ఆయన? కనికరమను. అంటే వీటిని అన్నిటిని మనం ధరించాలి. ఆ వస్త్రములు ఏమున్నాయి? కనికరం ఉంది, నీతి ఉంది, పరిశుద్ధత ఉంది, న్యాయం ఉంది, రక్షణ ఉంది. వీటిని అన్నిటినీ కూడా మనం కలిగి ఉండి దేవునికి సన్నిధానమునకు మనం తీసుకుని వచ్చి ఏ అర్పణలను కూడా దేవుడు అంగీకరించి దాని ద్వారా మనము ఇంకనూ ఆశీర్వదింపబడడానికి అవకాశం ఉంటుంది. మనం పాపములో ఉంటూ పాపిష్టి జీవితాన్ని జీవిస్తూ పాప సంబంధమైన వాటిని దేవునికి అర్పణగా తెచ్చి నా జీవితం పవిత్రమైపోయింది అనుకుంటే కనుక దానివల్ల ఇంకనూ నష్టాన్నే మనము తెచ్చుకుంటాము. ఇంకొన అనేకమైనటువంటి సమస్యలను కొని తెచ్చుకుంటాం. ఇవి దేవునికి ఇష్టమైనది కాదు. దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఏదైనా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో చేసేది ఏదైనా కూడా దేవునికి ఇష్టమే. అది ఒక పాట పాడినా కూడా, నువ్వు ప్రార్థన చేసినా కూడా, ఒక చిన్న అర్పణ దేవుని సన్నిధానానికి నువ్వు తీసుకుని వచ్చినా కూడా, ఒకవేళ తీసుకురాలేటువంటి దీనస్థితిలో ఉన్నా కూడా దేవుని సన్నిధిలో నీ హృదయం ఎలాగుందో దేవుడు అదే చూస్తున్నాడు. కానీ నీ అర్పణను ఆయన చూడట్లేదు. నీ క్రియలను చూస్తున్నాడు ఆయన, నీ ఆలోచన చూస్తున్నాడు ఆయన. కనుక మనము దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధమైనది. దేవుని సన్నిధిలో ఉన్న మనము పరిశుద్ధులం. మనం ఇచ్చే అర్పణ పరిశుద్ధమైనది ఉండాలి. ఇవన్నిటినీ కూడా మనం ఆలోచన చేసి మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుని యొక్క కృపా కాపుదల మనపై ఉంటుంది. అలా తొలి దినాలలో సొలొమోను ఆలోచన చేశాడు, అలా జీవించాడు. కానీ అధిక మంది స్త్రీలను వివాహం చేసుకున్నడం ద్వారా ఏమైపోయాడంటే ఆ స్త్రీలను బట్టి త్రిప్పివేయబడ్డాడంట. వృద్ధాప్యంలో త్రిప్పివేయబడ్డాడు. యవన ప్రాయంలో నడి వయస్సు వరకు కూడా బాగున్నాడు. ఆ తరువాత త్రిప్పివేయబడ్డాడు. తన తప్పు తను తెలుసుకున్న తర్వాత అప్పుడు మరలా దేవునికి దగ్గరయ్యి మళ్ళాంటి వారము తప్పిపోకుండా ఉండటానికి కొన్ని మాటలను తెలియపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనందరం కూడా దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి యాజక జనాంగము. మనందరం కూడా ధరించాల్సింది ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రములు. ఆ వస్త్రములు అంటే పాత నిబంధనలో ఉన్నట్టుగా ఎపోదుతో తయారు చేయబడిన వస్త్రాలు కాదు. నీతి అనే సత్క్రియల చేత విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవన్నీ కూడా అందులో ఇమర్చబడినటువంటి వస్త్రముగా ఉండాలి. అలాంటి వస్త్రాన్ని ధరించినటువంటి వారమే దేవునికి మనము అర్పించాల్సిన వాటిని అర్పిస్తూ దేవుని సేవిస్తున్నప్పుడు దేవుని యొక్క దీవెన మరి కృపా కనికరం మనందరికి వస్తుంది. అటువంటి కృపా కనికరం మనందరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకో.